హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. యాక్చువల్గా మనకి ఎక్స్ప్రెషన్స్, ఈక్వేషన్స్, సో ఈ రెండింటికి ఫస్ట్ డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో ఏం చెప్పినాను, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎక్స్ప్రెషన్స్కి ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏంది? సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే, సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, x+3 వచ్చేసి ఇది ఒక ఎక్స్ప్రెషన్. అదే ఈక్వేషన్ అనుకోండి, x+3 = 0 తీసుకోవచ్చు, x+3 = 2. సో ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి ఒక వాల్యూకి మాత్రమే x అనేది ట్రూ అవుతుంది. సో ఇలాంటి కండిషన్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు మనం, ఎనీ వాల్యూ, ఏ వాల్యూకైనా కానీ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది p(x) = x+3 అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు p(1) అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1+3 ఎంత వస్తుంది? 4 వస్తుంది. అలా x ప్లేస్ని చేంజ్ చేసే కొద్దీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఈక్వేషన్కి దీనికి డిఫరెన్స్ ఏంది? ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 0 అవ్వాలంటే x ప్లేస్లో ఎంత పెట్టాలి? -3 మాత్రమే పెట్టాలి. సో ఇక్కడ x వాల్యూ -3 దగ్గర మాత్రమే ఈ ఈక్వేషన్ వచ్చేసి సాటిస్ఫై అవుతుంది. సో ఇది ఎక్స్ప్రెషన్కి అండ్ ఈక్వేషన్కి ఉన్న స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి అయితే ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే ఫ్యాక్టర్స్ వస్తాయి. అదే ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎక్కడ ట్రూ అవుతుందో ఆ వాల్యూ మనకు వస్తుంది. కొన్ని ఈక్వేషన్స్కి 1 or 2 లేదా 2 or 3 కూడా ఎక్స్ వాల్యూస్ సాటిస్ఫై చేయవస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినారు, వీటి యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఫ్యాక్టర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంది. సో మెథడ్ నేమ్ వచ్చేసి స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ వచ్చేసి చాలా ఈజీ అన్నమాట. అలాగే ఫ్యాక్టర్ థీరం కూడా ఉంది. ఫ్యాక్టర్ థీరం కొంచెం డిఫికల్ట్. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది చాలా ఈజీ. అలాగే నేను ట్రిక్ కూడా చెప్తాను. సో వితిన్ చూడగానే మనం 10 సెకండ్స్లో వీటి యొక్క ఫ్యాక్టర్స్, ఓన్లీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, సో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనమాట ఇవి. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి మనకి ఎంత ఉంది? 2 ఉంది. దీన్నే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని అంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ p+q, p(q) అనేవి 2 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, p+q ఏంటంటే ఏదైతే మిడిల్ టర్మ్ ఉందో దాని యొక్క కోఎఫిషియంట్. సో ఇప్పుడు ఒక వేరియబుల్, ఇక్కడ 2x అనేది ఒక వేరియబుల్, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏంది అంటే 2. సో ఓకేనా? ఆ 2 అనేది మనకు ఒక కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది, ఇది వచ్చేసి వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ మనం వేరియబుల్ చూసుకోండి, వేరియబుల్ వచ్చేసి x, దీని యొక్క కోఎఫిషియంట్ ఏంది? -1 ఉంది. సో p+q వచ్చేసి ఎంత రావాలి? -1 రావాలి. p(q) ఏం రావాలి? దీని యొక్క కోఎఫిషియంట్ చెక్ చేయండి. సో ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -20 ఉంది. +1 × -20 రెండు 1 × -20 చేస్తే -20. ఇక్కడ p(q) వచ్చేసి -20 అయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ -1 అనేది ఎలా వస్తుంది, దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు -20 రావాలి. అలాగే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే -1 రావాలి. సో 20 అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ టేబుల్స్ ఉంది? 20 1s 20నే, 4 5s 20నే, 10 2s 20నే. ఫర్ ఎగ్జాంపుల్గా 10 2s చేసినాం అనుకోండి. సో దీన్ని ప్లస్ చేస్తే 12 వస్తుంది, మైనస్ చేస్తే 8 వస్తుంది. సో ఇక్కడ ఏముంది మరి? -1 ఉంది. కాబట్టి ఇది తీసుకోకూడదు. సో దీన్ని తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి? 20 1s 20 తీసుకున్నాం అనుకోండి. 20 1s 20 తీసుకుంటే, సో అడిషన్ చేస్తే 21 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 19 వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్, ఇది కూడా తీసుకోకూడదు. ఇంకా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి 20కి? 4 5s తీసుకోవచ్చా? 4 5s 20. సరే, బాగుంది, 4 5s 20 చెప్తున్నాం. కానీ ఏం రావాలి మనకి? -20 అనేది రావాలి. -20 రావాలంటే ఒక్కదానికి మైనస్ సింబల్ ఉండాలి. మరి దేనికి మైనస్ సింబల్ ఉండాలి? రిజల్ట్ మనకు -1 రావాలి. రిజల్ట్ -1 రావాలి అంటే పెద్ద నెంబర్కి, ఇందులో పెద్దదేది -5 అనేది పెద్ద నెంబర్, దానికి మనకి పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానికి మైనస్ సింబల్ వస్తుంటేనే అప్పుడు మనము అడిషన్ చేసినప్పుడు -1. -5లో నుంచి 4 తీసేస్తే -5 + 4 తీసేస్తే ఎంత?
-1 వచ్చేసి ఆన్సర్. సో ఇది ఇప్పుడు కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం తీసుకునింది కరెక్ట్. సో దీన్ని బట్టి సో x². సో ఇప్పుడు ఏమొచ్చింది దానికి x వేసుకుంటే ఇక్కడ -20 × x² అంటే x² అవుతుంది. అప్పుడు దీనికి ఒక x దీనికి ఒక x వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. ఓకేనా? ఒక్క క్వశ్చన్ వినండి. సో మిగతావన్నీ కూడా ఈజీ వేలో చెప్తాను. సో 4x × 5x 20x² ప్లస్ ఇంటూ మైనస్. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే -1x అయినా వచ్చేది. సో రైట్. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్ టర్మ్నే మనం ఏం చేస్తున్నామంటే డివైడ్ చేస్తున్నాం. ఎలా డివైడ్ చేస్తున్నామంటే +4x - 5x -20. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే పైన ఉండే ఈక్వేషనే రావాలి. అప్పుడే మీరు చేసింది కరెక్ట్. ఓకేనా? సో 5xలో నుంచి 4x తీసేస్తే -6 కదా. సో మనం చేసి ఇంతవరకు కరెక్ట్. సరే, ఇప్పుడు రెండుగా డివైడ్ చేసుకోండి. ఇవి రెండు. సో ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది? x కామన్గా ఉంది. ఇక్కడ x² అంటే x × ax. ఒక x బయటికి పోతే ఒక x లోపల ఉన్నట్టేనా? సో ఆల్రెడీ ఇక్కడ 4x అంటే 4x మాత్రమే కదా, 4 × x అని అర్థం. సో ఒక x బయటికి పోతే ఇక్కడ 4 లోపల ఉన్నట్టేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంది? ఇది 5తో పోతుంది, ఇక్కడ 5తో పోతుంది. ఏం 5? -5 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +4 ఉంటుంది. సో ఒక్కసారి మీరు చేసింది రాంగ్ అనేది అనుకోకుండా ఉండాలని మల్టిప్లికేషన్ చేసి ఇది రావాలి. -5 × x -5x -5 × 4 -20 5 4s 20 ప్లస్ ఇంటూ మైనస్ సరిపోయిందా? సో ఇప్పుడు చూడండి, రెండిట్లో ఏముంది? x +4 x +4 ఉంది. అప్పుడు x +4 కామన్ తీసేస్తే ఇక్కడ x +4 బయటికి వెళ్ళిపోయింది, ఇక్కడ x +4 బయటికి వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏంది? x - 5 కదా, కామన్ తీసినాం. ఇప్పుడు x +4 రెండిట్లో ఉంది కాబట్టి x +4ని కామన్ తీస్తే x - 5 వచ్చేసి మిగులుతుంది. ఇక్కడ x ఇక్కడ -5. సరే, ట్రిక్ ఎలా చేయాలనో చూద్దాం. సో ఇప్పుడు ట్రిక్ అనేది మీరు జాగ్రత్తగా వినండి. నార్మల్ మెథడ్ అర్థమైంది కదా. సో ఇది నార్మల్ మెథడ్. మరి ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. ట్రిక్ కూడా మీరు ఏం చేయాలంటే p + q p × q అని సపరేట్గా రాసుకోండి అర్థం అవ్వడం కోసం ఫస్ట్ టైం చేసేవాళ్ళు. సో ఇక్కడ p + q మనకి ఎంత రావాలి? -1 రావాలి. p × q ఎంత రావాలి? -20 రావాలి. అలాంటి పాసిబిలిటీ కేసు మనం ఏం చెప్పినాం? -5 + 4 అన్నామా? ఏం లేదు. ఇప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కదా. సో డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు? x - 5 × x + 4 ప్లస్ సింబల్ కదా, x + 4 x - 5. సో ఇదన్నమాట ఆన్సర్. డైరెక్ట్గా అయిపోతుంది. ఓకేనా? 10 సెకండ్స్ కంటే తక్కువనే చేయొచ్చు. ఇవన్నీ మైండ్లో అనుకుంటే ఇవి రాయాల్సిన పని కూడా లేదు మనకి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే ఇక్కడ కోఎఫిషియంట్ వెరీ ఇంపార్టెంట్. 1 ఉంది కదా, 1 ఉంది కాబట్టి సో మనము 1తో డివైడ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో ఒకవేళ వేరేది ఉంటే ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్లో. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు p + q అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 7 రావాలి. p × q ఎంత రావాలి? 12 × 1 12. సో ఇప్పుడు చూడండి 7 రావాలి. మరి 7 ఎలా వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. 12 అంటే 4 3s 12 అంటే -4 -3 తీసుకోవచ్చా? -4 -3 చేస్తే 4 3s 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మరి ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి వస్తుందా? రాదు. కాబట్టి మైనస్ తీసుకోకూడదు. ఇక్కడ మైనస్ తీసుకోకుండా ప్లస్ తీసుకోండి. 4 3s 12 ప్లస్ ఇంటూ ప్లస్. సో ప్లస్ సరిపోయిందా? 4 + 3 7. ఏం 7 + 7. సో డైరెక్ట్గా ఏం రాయొచ్చు? x + 4 × x + 3 అనేది రాసుకోవచ్చు. ఆడికి ఈజీ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. p + q ఏముంది? p + q వచ్చేసి 2 ఉందా? మిడిల్ టర్మ్ p + q అంటే +2. వాటి యొక్క కోఎఫిషియంట్ మాత్రమే తీసుకున్నాం. నెక్స్ట్ p × q ఏముంది? -3 ఉంది. మరి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ రావాలి, అడిషన్ చేస్తే +2 రావాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మరి ఏం చేస్తే వస్తుంది? 3 1s 3నే కదా, ఇంకా ఏమి లేవు ఇంటికి. సో +3 -1 అప్పుడు ఇది వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే ఇది కూడా వస్తుంది. సో దేర్ఫోర్ డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఏం రాయొచ్చు? x + 3 × x - 1 అని తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మెథడ్ ట్రిక్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు p + q చేస్తే ఏం రావాలి? 9 రావాలి. మరి p × q చేస్తే ఏం రావాలి? -22 రావాలి. మరి ఏం చేస్తే వస్తుంది? ఓన్లీ 11 2s మాత్రమే 22 ఉంది, లేదా 22 1s ఉంది. 22 1s చేస్తే ఇది రాదు.
కాబట్టి 11 2s చేద్దాం. సో పెద్ద నెంబర్కి ఏముండాలి, ప్లస్ ఉండాలి. సో దీనికి ఏముండాలి, మైనస్ ఉండాలి. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసి ఇది రావాలి. 11 2s 22 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇప్పుడు ఎక్స్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ 1 ఉంది కాబట్టి ఎలాంటి చేంజ్ ఉండదు. సో డైరెక్ట్గా ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 11 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇదంతా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కామన్ తీయడం ఇవన్నీ చేయడం. డైరెక్ట్గా మీరు దీని యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి అంటే చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కోఎఫిషియంట్ ఉంది వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఫస్ట్ చూడండి. పీ ప్లస్ క్యూ చేసి ఎంత రావాలి, -7. పీ ఇంటూ క్యూ చేసి ఎంత రావాలి, 2 6 ఎంత 12. ఏం 12 ప్లస్ 12. సో మరి ఇక్కడ ఏం రావాలి, -7 రావాలి. -7 రావాలి, ఇక్కడ 12 రావాలి. సో అలాంటి కండిషన్ ఏముంది, 6 2s 12 4 3s 12. సో సరే 4 3s చూసుకుందాం. -4 -3. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది, 2 రావాలి. ఇక్కడ 2 అనేది కోఎఫిషియంట్ వాల్యూ ఉంది. కోఎఫిషియంట్ 2 రావాలి అంటే మనం ఏం చేయాలంటే మీరు నార్మల్గానే రాసుకోండి. x-4 ఇంటూ x-3 కదా, దీనికి మాత్రం రాంగ్. ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి. సో అది రావాలి అంటే ఇంటూ 2/2 చేసుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎలా అంటే 2 1s 2 2s. సో ఇక్కడ క్యాన్సల్ కాదు. సో x-2 ఒకటి, ఇక్కడ సాల్వ్ చేస్తే 2x-3/2 ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా, లేదా మీరు ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చు, బై టూ చేయండి. ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ వాల్యూని డివైడ్ చేయండి. ఇక్కడ చూడండి 2 1s 2 2s అంటే x-2 ఒక వాల్యూ వస్తుంది. ఇంకొకటి ఇది సాల్వ్ కాదు, అప్పుడు ఏం చేయాలి, 2x-3 తీసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి. సో p ఇంటూ క్యూ చేస్తే ఎంత రావాలి, సో p ప్లస్ క్యూ చేస్తే ఫస్ట్ p ప్లస్ క్యూ చేస్తే -13 రావాలి. p ఇంటూ క్యూ చేస్తే 34 2s 2 4s 8 2 3s 6 ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు చూడండి -68 రావాలి, -13 రావాలి. సో అలాంటి కండిషన్ 17 4s సరిపోతుందా, 17 4s. సో -17 ప్లస్ 4. ఓకేనా, 17లో నుంచి 4 తీసేసి 13 -13 ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే -60. ఇప్పుడు కోఎఫిషియంట్ వెరీ ఇంపార్టెంట్, 2 అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బై 2 చేద్దాం, ఇక్కడ బై 2 చేస్తాం. 2 1s 2 2s అప్పుడు ఏమవుతుంది, 2x-17. సో అలాగే ఇక్కడ మిగిలింది ఎంత, 2 మిగిలింది అంటే x+2 ఇంకొకటి. సో ఇలా డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు. కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. సో ఈజీ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, p ప్లస్ క్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి -11 ఉంది. p ఇంటూ క్యూ ఎంత ఉంది, 23 60 -60 ఉంది. సో -60 ప్లస్లు మైనస్లు ఇవి వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఎలా డివైడ్ చేయాలి, 12 5s వచ్చేసి 60. 12 5s చేయడం వల్ల 11 రాదు. 15 4s చేద్దాం. సో 15 4s. సో ఇక్కడ -15 ప్లస్ 4. 15లోంచి 4 తీసేస్తే 11 -11. సో 15 ఇంటూ 4 చేస్తే -60. ఇప్పుడు చూడండి 3 అనేది కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది x²కి. సో దాన్ని ఏం చేయాలి, డివైడ్ చేసుకోండి బై 3b. 3 1s 3 5s ఇవి డివైడ్ కావు. ఏం చేయాలి, ఇక్కడ x-5 ఒకటి, 3x + 4. సో ఇక్కడ x ఇచ్చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 3x + 4. ఓకేనా, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ p ప్లస్ క్యూ ఎంత రావాలి, ఇక్కడ 17 రావాలి. p ఇంటూ క్యూ ఎంత రావాలి, 30 రావాలి. సో 17 రావాలంటే 15 2s చేసి సరిపోతుందా, 15 + 2 17, 15 ఇంటూ 2 30 సరిపోయిందా. ఇప్పుడు కోఎఫిషియంట్ ఇంపార్టెంట్, x² యొక్క కోఎఫిషియంట్ మీరు చూసుకోవాలి. సో బై 3 3 1s 3 5s దీనికి ఇది మిగిలిపోయింది కాబట్టి కింద x ఇచ్చేయండి. సో x + 5 ఇంటూ 3x + 2 వచ్చేసి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇది అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ p ప్లస్ క్యూ ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది. p ఇంటూ క్యూ ఎంత ఉంది, 12 2s వచ్చేసి 24. మరి అడిషన్ చేస్తే 10 రావాలి. అడిషన్ చేస్తే 10 రావాలంటే 6 4s కదా. సో డైరెక్ట్గా ఇప్పుడు 2 ఉంది కోఎఫిషియంట్, బై 2 చేయండి. 2 1s 2 3s 2 1s 2 2s. సో x+3 ఒకటి, x+2 అనేది ఇంకొక వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ 2 1s 2 3s 2 1s 2 2s. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అన్నిట్లో 2 అనేది కామన్గా ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అన్నిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి, చేస్తే సరిపోతుంది. ఈక్వేషన్ వచ్చేసి సాల్వ్ అవుతుంది. లేదా అన్నిట్లో 2 కామన్ తీసి కూడా చేయొచ్చు. ఓకేనా, 2 కామన్ తీస్తే 2 వచ్చేసి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 2x + 6 ప్లస్ ఇంటూ x + 2 అనేది ఫైనల్ ఆన్సర్.
సో ఈ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.